దాదాపు 10 సంవత్సరాల కాలం పాటు ముదోల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో సేవలు అందించినటువంటి విఠలరెడ్డి గారు గత 8 నెలల కిందనే ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత చాలామంది వందల వేల మంది బాధపడ్డరు. ఆ తర్వాత అయిపోయిగా ఎమ్మెల్యే విఠలరెడ్డి సాబు మాకు లేడు, ఇక మా కష్టాలను ఎవరు గుర్తించాలి, మాకేమైనా అవసరం ఉంటే ఎవరి దగ్గర పోవాలని బాధపడ్డరు. కానీ ఆ బాధ మీకు అద్దు, మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గర రండి అని మన ఎమ్మెల్యే విఠలరెడ్డి సాబు మాజీ ఎమ్మెల్యే అన్నారు. అయితే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు సావులి గ్రామానికి చెందినటువంటి సాయినాథ్ గారు లింగి గ్రామానికి చెందినటువంటి ప్రజలను తీసుకొని మన విఠలరెడ్డి గారి దగ్గర వెళ్ళంగానే దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 500 ఫీట్ల లోతుకు తవ్విన కూడా నీరు వెళ్తలేవు సార్, చాలా ఇబ్బంది అవుతున్నది అని అనగానే వెంబడే మంత్రి సీతక్క గారికి ముఖ్యమంత్రి గారికి మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారం చేసే దిశగా వెళ్ళారు మన మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు. అయితే ఇప్పుడు దాదాపు 10 లక్షల ప్రొసీడింగ్ తీసుకొచ్చి గ్రామస్తులకు అందించడం జరిగిందన్నమాట. వెంబడే శాశ్వత పరిష్కారం దిశగా మీకు శాశ్వతంగా ప్రతిరోజు నీళ్ళు అందే విధంగా ఈ పనులను చేసుకోండి అని అక్కడ 10 లక్షల రూపాయల ప్రొసీడింగ్ను ఈరోజు అందించడం జరిగింది. ఇక ఆ విషయాన్ని మన సర్పంచ్ గారు తన మాటల్లో ఈ విధంగా చెప్తున్నారు, వినండి. తాగునీటి సమస్య కొరకు ఏదైనా కరెంట్ లేకపోవడం వల్ల కానీ, లేదంటే మిషన్ భగీరథ ఫెయిల్ అవ్వడం వల్ల కానీ 3 రోజులు 4 రోజులు వాటర్ రాకపోతే పక్క విలేజ్కి వెళ్ళి మేము వాటర్ కోసం సమస్యల కోసం వాటర్ కోసం వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. అలాంటిది ఏంటంటే బోర్లు కొడితే పడట్లేదని చెప్పి శాశ్వత పరిష్కారం ఎట్లా చేద్దామని చెప్పేసి విఠలరెడ్డి గారు పైన డిస్కస్ చేస్తే సీతక్క గారి ప్రమేయం వల్ల, అలాగే మన రేవంత్ రెడ్డి గారి ప్రమేయం వల్ల 10 లక్షల రూపాయలు బోరు శాంక్షన్ చేసి బావుడి కోసం దొవ్వి శాశ్వత పరిష్కారం కోసం పైప్ లైన్ చేస్తే ఒక బావి దొవ్వి పైప్ లైన్ చేసి అట్లయినా కొంచెం సమస్య మంచిగా తీరిపోతున్న ఉద్దేశంతో విఠలరెడ్డి మాకు ఇది సహాయం చేయడం జరిగింది. అలాగే అతను ఓడిపోయినా కూడా ప్రతి సమస్య ఉన్నా కూడా మాకు తెలుసుకొని చెప్పి మీకు ఏ సమస్య కూడా మేము ముందుండి మీకు చేస్తాను అని చెప్పేసి మాకు ఎప్పుడు ధైర్యం ఇస్తూ ఉంటారు. అలాగే సీతక్క గారికి కూడా, మినిస్టర్ గారి సీతక్క గారికి ఇలాంటి శాంక్షన్ చేస్తూ ఇంకా వేరే పనులకు కానీ మాకు ముందుండి నడిపి సీజ్ చేసుకుంటారని చెప్పేసి భావిస్తూ విఠలరెడ్డి గారికి, అలాగే సీతక్క గారికి, రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.